ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సాధారణంగా రాజకీయ నాయకులకి ప్రజలందరూ కూడా ఓట్ల ఎలక్షన్లోనే గుర్తొస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా మంది నాయకులు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి సాధారణంగా తరచూ మనం చూస్తూనే ఉంటాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండటం, సో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి కూడా గిరిజన ప్రజలన్నా గిరిజన గ్రామాలన్నా అమితమైన ఇష్టపడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. అయితే తన ప్రేమను మరొకసారి చాటుకున్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత కొద్ది నెలల క్రితం గిరిజన పర్యటనకు వెళ్ళి ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు పర్యటనకి వెళ్ళి అక్కడ పెద్దపాడు గ్రామంలో ప్రజలందరినీ కూడా చూడటం, వారు కాళ్ళకి చెప్పులు లేవటాన్ని కూడా గమనించడం, తర్వాత తన సొంత డబ్బులతో ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పులు పంపించడం జరిగింది. ఇదంతా కూడా తెలిసిన విషయమే. అయితే గత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి సొంత తోట ఏదైతే ఉందో ఆర్గానిక్ ఫామ్, మ్యాంగో ఫామ్ ఉంటుంది, తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతుల ద్వారా పండినటువంటి మామిడి పళ్ళన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా డుంబురి అంటే అరకులో నియోజకవర్గం డుంబురిగూడ మండలంలో ఉన్నటువంటి కురిడి గ్రామస్తులందరికీ కూడా తన సొంత తోటలో పండినటువంటి మామిడి పళ్ళు సుమారు 2 టాటా ఏసీల ద్వారా వారందరికీ కూడా పంపించి వారందరికీ కూడా అందచేయడం జరిగింది. మళ్ళా బాబు పెద్ద పనికి వెళ్ళాలా గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంటారు. చుట్టుపక్కల ఉన్న జనసేన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ పంపించినటువంటి ఆ మామిడి పళ్ళన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి మామిడి పళ్ళన్నీ కూడా ఏదైతే ఉందో కురిడి గ్రామస్తులు ప్రజలందరికీ ఇవ్వటంతో వారందరూ కూడా సంతోషంతో వారి ఆనందం చెప్పలేని స్థాయికి తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. నిజంగా మా గ్రామానికి ఈరోజు మా గ్రామం ఉంది అని తెలిసిందంటే అది పవన్ కళ్యాణ్ బాబు వల్లే తెలిసింది. ఎందుకంటే ఆయన మా గ్రామంకి రావడం, మా అందరితో మాట్లాడడం, మా గ్రామంలో ఉండే గుడిని దర్శించడం, మీ అందరికీ నేను ఉన్నాను అనే ధైర్యం చెప్పడంతో ఈరోజు మా గ్రామం ప్రపంచం మొత్తం కూడా తెలిసింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ బాబు దయ వల్లే తెలిసిందంటూ కూడా గ్రామస్తులు కూడా ఆనందాశ్వాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మామిడి పళ్ళు పట్టుకుని అందరూ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది, మమ్మల్ని గుర్తించుకొని ఆయన పంపించాలంటే పెద్దవారికి పంపించవచ్చు, కానీ ఒక ట్రైబల్ ప్రజలు అంటే గిరిజన ప్రాంత వాసులైన మమ్మల్ని గుర్తించి నిజంగా మామిడి పళ్ళు పంపించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. పిల్లలందరితో కూడా వాళ్ళు మామిడి పళ్ళు పట్టుకొని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమన్నారో నేను చెప్పడం కన్నా వారి మాటల్లోనే వింటే కూడా బాగుంటుంది. సో వారేం చెప్తున్నారు మీరే వినండి. మళ్ళా బాబు పెద్ద పదికి వెళ్ళాలా, నాకేమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వపోయినా ఒకటే, నాకు మా ఊరు డెవలప్ చేసినాడు, మాకు నీళ్ళు ఇచ్చినాడు, వాళ్ళ తల్లులు పిల్లలు అందరు సవిష్టంగా ఉండాలి. అంతకుముందు మామూలుగా ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారండి. మా ఊరు నుంచి మాకు నీరుకి ఇబ్బంది అని 5 కిలోమీటర్ల దూరం వచ్చి అతను కలిసి మా బాధలేదో చూసి మాకు బాగా డెవలప్ చేశారు సార్. తర్వాత అతను సొంతగా అతను తోటలో పండిన పళ్ళు మాకు పంపించారు. చాలా ఆనందంగా ఉంది సార్, సంతోషంగా. అతను ఎవరికి పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఇంత మామిడి పళ్ళు పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంది సార్. అతను చాలా డెవలప్ చేశారు. మాకు నీళ్ళు లేవని మాకు నీళ్ళకి అన్నిటికీ బాగా ఆదుకున్నారు సార్. కానీ మాకు ఒక్క రిక్వెస్ట్ సార్, మా పిల్లలకి చదువుకోవడానికి హాస్టల్ లేదు సార్. అలాంటివి ఏమైనా కొంచెం సాయం చేస్తారు, అతను ఇంకా ముందుకు వచ్చి మమ్మల్ని నడిపించుకుంటారని మేము ఆశిస్తున్నాం. గారికి నమస్కారం అండి. మా ఊరిని గుర్తుపెట్టుకొని తోటల పళ్ళు మామిడి పళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా ఊరు పంపించారు. గ్రామ సభ మీటింగ్కి వచ్చారు, మా సమస్యలన్నీ చెప్పుకున్నాము. మాకు నీటి సరఫరా నీరు అందించారు, రోడ్లు వేయించుకోమని ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించారు. మా ఊరిని గుర్తుపెట్టుకొని మాకు ఇంత దూరం పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖలు అందిస్తున్నారు. మళ్ళీ ఈ ఊరు రావాలని కోరుకుంటున్నాము. ఆ తోటలో పండ్ల మామిడి పళ్ళు మా ఊరు గుర్తుపెట్టుకొని అందించారు. గ్రామ సభ మీటింగ్కి వచ్చారు, అన్నీ ఆలోచించి మా ఊరిని గుర్తుపెట్టుకున్నారు. కాకపోతే ఒకటేసారి మాకు సమస్య, మా పిల్లలు చదువుకోవడానికి మాకు ఒక అవకాశం ఇప్పిస్తే అంతే కాదు సార్. అతన్ని ఇంకా ముందుకు రావాలని, మమ్మల్ని ఇంకా మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్.